ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగిసింది. భారత్కు చెందిన అక్రమ వలసదారుల పట్ల ట్రంప్ కాస్త సానుకూలంగా వ్యవహరిస్తారేమో, వారికక్కడ ఉండడానికి కాస్తైనా వెసులుబాటు లభిస్తుందేమో అని చూసిన భారత అక్రమ వలసదారులకు నిరాశ ఎదురైంది. చట్టవిరుద్ధంగా వెళ్లటం అన్నది నేరమేనని, అది ఏ దేశానికైనా సమస్యనే అని అభిప్రాయపడిన మోదీ అక్కడ ఉన్న భారతీయులందరినీ స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారుల ఏరివేత కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యంగా యుఎస్ లో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండేవాళ్లు, అక్రమ మార్గాల్లో అక్కడకు చేరుకున్న వారిని స్వదేశాలకు పంపిస్తోంది. ఇప్పటికే అనేక దేశాలకు చెందిన ప్రజలను తిరిగి వారి దేశాలకు చేర్చిన అమెరికా ఇటీవలే 104 మంది భారతీయులను సైతం ఇండియాకి చేర్చింది. అయితే తాజాగా మరో 2 విమానాల ద్వారా పలువురిని ఇండియాకి తీసుకొస్తోంది. 10 రోజుల క్రితమే 104 మందితో కూడిన అమెరికా సైనిక విమానం భారత్ కు వచ్చింది. టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా ఆర్మీ విమానం C-17 ఫిబ్రవరి 5వ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.